సిలువలో ఇద్దరు దొంగలుంటే ఒక దొంగ రక్షణ ద్వారా, కానీ శరీరపరమైన దాహం అనుకున్నారు. శరీరపరమైన దాహం అనుకొని కీర్తన గ్రంథం 69:21లో రాయబడినట్లుగా ఆయనకు చేదు చిరకనిచ్చారంటండి. ఏమిచ్చారు? చేదు చిరకిచ్చారు. చేదు దప్పికను తీర్చిద్దా? చేదు దాహాన్ని తీర్చగలుగుతుందా అంటే తీర్చలేదు. ఈ రోజున ఇంతమందిలో రక్షణ లేని వారు చేదు చిరకలు. ఎవరు? రక్షణ పొందిన వారు యేసయ్య దాహాన్ని తీర్చేవారు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది చేదు చిరకలు ఉన్నారు? చేదు చిరకలు ఎంతమంది ఉన్నారు అంటే రక్షణ లేని వారు, యేసయ్యను అంగీకరించిన వారు, యేసును ఎరగని వారు, బాప్తిసం పొందని వారు, చేదు చిరకగా యేసయ్య దప్పికను తీర్చని వారిగా ఉంటే, ఒక ఆత్మ రక్షణ ద్వారా యేసయ్య దప్పిక తీర్చబడింది. ఆయన సిలువలో దప్పికొన్నాడు, ఆయన దప్పిక తీర్చబడింది. ఈ రోజున ఆయన నీ దప్పిక తీరుస్తాడు. మనమందరం రక్షణ లేని వారందరి రక్షణ ద్వారా, ఈరోజు నేను అంటాను, ఇద్దరు రక్షణ పొందటం వల్ల యేసయ్య దప్పిక తీర్చబడిందని సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఇద్దరు రక్షణ పొందారంటే ఒక్కరు పొందినా చాలు, దేవునికి స్తోత్రం. ఒకరు పొందినా గొప్ప సంతోషం అండి. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకు సంతోషం లేదేమో కానీ ఒక ఇద్దరు రక్షణ పొందటం వల్ల పరలోకంలో ఇప్పుడు గొప్ప విందు జరుగుతుంది. హల్లెలూయా. గొప్ప సంతోషం. హల్లెలూయా. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కన్నా మారు మనస్సు నిమిత్తం పాప క్షమాపణ పొంది పాపములు ఒప్పుకున్న ఒక వ్యక్తి నిమిత్తం పరలోకములో గొప్ప సంతోషం. హల్లెలూయా. ఈరోజు యేసయ్య దప్పికను తీర్చి ఆ సంతోషంలో కూడా నేను కూడా ఉంటానన్నవారు మీ చేతులు ఎత్తండి. ప్రభు చిత్తం మీద బాప్తిసం పొందాలనుకుంటే బాప్తిసం ఇవ్వడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధపడండి. హల్లెలూయా. ఓకే. కాలువ కూడా మీకు బాప్తిసం ఇవ్వటానికి నీళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏమండి? బైబిల్లో ఒక ఆయన అదిగో నీళ్ళు, బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి అన్నాడు. తడువు చేయొద్దు, బాప్తిసం ఇవ్వు అన్నాడు. ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే యేసయ్య దప్పికను తీరుద్దాం. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్.